ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బొనకల్ చింతకాని ముదిగొండ మండలాలలో ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రామసాహెం రఘురామరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రోడ్ షో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 10 ఏళ్లుగా దేశాన్ని పాలించిన బీజేపీ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు. ఈ జరిగే ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా వస్తున్నారని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రపక్షాల కూటమి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు అన్నమాట. మరి కారుకు ఓటేస్తారా? టైర్లు మొత్తం